అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే, ఫర్ ద ఫస్ట్ టైం బ్యాచులర్ రూమ్స్లో ఇప్పుడు దాకా ఎవరు చేసి ఉండరేమో. సో తమ్ముళ్ళు చూసి మీకు అర్థమైపోద్ది ఏంటి అనేది. సో ఈరోజు మంచిగా కొంచెం మినపవాడలో అలాగే చికెన్ కర్రీ అయితే చేసుకున్నాం. నాకు తెలిసి ఇప్పుడు వరకు చేసి ఉంటాను అనుకుంటా బ్యాచులర్ రూమ్లో, ఎందుకంటే ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మనకంతా సింపుల్గా అయిపోవాలా, అందుకనే కదా స్విగ్గీ జొమాటో అన్నీ బూమింగ్లో ఉన్నాయి ఇప్పుడు. సో మనం ఎందుకంటే అంత ఎక్కువ పని అనమాట. ఈ మినపప్పు రుబ్బుకోవడం, నానబెట్టి పొద్దున్నే నానబెట్టి సాయంత్రం వరకు ఉంచి మిక్సీకి వేసుకొని వడలు చేసుకొని చాలా ప్రాసెస్ అనమాట. సో అందుకని బ్యాచులర్ రూమ్లో ఎవరు చేసి ఉండరు. సో ట్రై చేసాం మేమైతే, చాలా బాగా వచ్చాయి. సో చూద్దాం ఎలా ఏంటి ప్రాసెస్ అనేది. మామ ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన వీడియోకి ఒక లైక్ చేసి, అండ్ అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఎందుకంటే ఇలాంటి ఫుడ్ వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో. ఒకసారి లుక్ వేసేయండి. సో లెట్స్ మూవ్ ఇన్ టు వీడియో. సో ముందుగా మనం అయితే ఒక 2 గ్లాసులు మినపప్పు తీసుకోవాలా. సో ఎందుకంటే మినపవడ చేసుకున్నాం కాబట్టి మినపప్పు ఉండాలా, లేదంటే ఏం చేయలేము. సో మినపప్పుని నీట్గా కడుక్కోవాలన్నమాట ఒక 2-3 సార్లు. సో ఎందుకంటే ఇవి పాలిష్ చేశారు కాబట్టి పైన పిండిగా ఉంటుంది అనమాట, పొడి అంతా ఉంటుంది పాలిష్ చేసిన తర్వాత. సో అందుకని ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసుకోవాలా. వీడియోలో చూపిస్తున్నాను కదా, సో అలా అయితే కడుక్కోండి. కడుక్కున్న తర్వాత నీళ్ళన్నీ వంచేసుకొని మళ్ళీ ఇంకొకసారి కడుక్కోండి, ఏం ప్రాబ్లం లేదు. ఎన్నిసార్లు కడుక్కుంటే అంత మంచిది అనమాట. మినపప్పు నీట్గా కడుక్కునేసిన తర్వాత ఈ గిన్నె నిండా నీళ్ళు అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి, ఎందుకంటే బాగా నానాలి అవి. సో ఇప్పుడైతే బాగా నానిపోయింది, 8 గంటలు నానబెట్టాం మనం. సో ఇప్పుడైతే మనం మిక్సీకి వేసేసుకుందాం. సో మన రూమ్లో మిక్సీ ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. అలా ఒక 2 పిడికెట్ నిండా వేసేసుకొని, మినపప్పు ఎక్కువ వేసుకోవాలి మళ్ళీ మెదగదు అనమాట. సో మిక్సీలో ఎలా అంటే క్లాక్ వైజ్ కాకుండా యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకోండి, అప్పుడే మనకి పిండి అనేది కొంచెం బరకగా వస్తుంది, అప్పుడే టేస్ట్ బాగా తెలుస్తుంది అనమాట. అయితే బాగా మిక్సీకి రుబ్బి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని పప్పులో బాగా మిక్స్ చేసేసుకోవాలి. అప్పుడే వడకి టేస్ట్ వస్తుంది, లేకపోతే వేస్ట్ అయిపోతుంది. ఇవన్నీ లేకపోయింది అనుకో వడ అసలు బాగోదు, ఖచ్చితంగా ఇవన్నీ ఉండాలా. సో ఇవన్నీ అందులో వేసేసి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఎరగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసుకుంటే ఏంటంటే మనం వడలు తింటాం కదా, అప్పుడు మన పంటికి కొంచెం కారంగా అలాగే కొత్తిమీర తగలుతా టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇవన్నీ వేసుకోవడం వల్ల. అండ్ అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నప్పుడు మనం అయితే గ్యాస్ స్టవ్ వెలిగించేసుకొని దానిపైన ఒక బాణలో పెట్టేసి అందులో మనం అయితే ఆయిల్ పోసేసుకోవాలా సరిపడినంత. సో ఎక్కువ పోసేసుకోబాకండి, వేస్ట్ అయిపోద్ది, కావాల్సిన మళ్ళీ పోసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం బాగా కలిపేసుకున్నాం కదా, ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిపోయింది. సో మా చెఫ్ వచ్చేసి వడలు తడుతున్నాడు అనమాట. వీడు కొంచెం బాగా ఆరితేరినాడు అనమాట వడలు చేయడంలో. సో అందుకని మా చెఫ్ని మళ్ళీ ఇచ్చాను అనమాట. బాగా ముద్ద చేసి బాగా తడతాడనమాట వడలు. చూడండి హోల్ ఎట్ట పెడుతున్నాడు, బాగా ప్రాక్టీస్ వీడికి. కేబీహెచ్పీలోనే కదండి, అదే చూసి అలవాటు అయిపోయింది. సో ఇంకా నూనెలో అయితే వడలు వేసేసుకున్నాము. ఇవైతే కాలిపోయినాయి, చూడండి ఎలా ఉన్నాయో. మరీ ఎక్కువ కాలు పెట్టేసుకోండి, వాసన వస్తాయి. ఎరగడ్లు అవన్నీ వేసాం కదా, సో ఎరగడ్లు అయితే మాడిపోతాయి అనమాట ఎక్కువ కాలిందంటే. సో అప్పుడు మనకి కొంచెం చేదుగా తగులుతాయి ఆనియన్స్ నవ్విలేటప్పుడు, అప్పుడు టేస్ట్ బాగోదు. సో ఇవైతే కాలిపోయినాయి, ఇంకా పక్క తీసి పెట్టేసుకోవాలా. సో ఇంకా మా చెఫ్ వడలు చేసే లోపల మనం అయితే చికెన్ కర్రీ చేసేద్దాం. సో కడాయి పెట్టేసుకొని పక్కన స్టవ్లో ఆయిల్ పోసేసుకొని కొంచెం ఎరగడ్లు అలాగే పచ్చిమిరపకాయలు వేసేసి బాగా దోరగా వేయించుకోండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. సో అండ్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోతాయి త్వరగా. సో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టమోటాలు వేసేసుకోండి, ఒక 2 చిన్నవి. సో ఇవి కూడా బాగా ఫ్రై చేసేసుకోండి. టమోటాలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే మనం కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకుందాం. సో ఇప్పుడు వేసేసుకుంటే ఏంటంటే టమోటాలకి ఆనియన్స్కి బాగా ఫ్లేవర్ తగిలి మంచి స్మెల్ వస్తుంది మనకి. సో అల్లం పేస్ట్ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఒక 2-3 నిమిషాలు, అడుగు మాడిపోకుండా. ఎందుకంటే ఈ టమోటాల కరిగేట్లకి బాగా పడుతుంది అనమాట, అప్పుడే మంచిగా చికెన్ అనేది బాగా స్మెల్ వచ్చి టేస్ట్ బాగా కుదురుద్ది. సో ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా నీట్గా పక్కన. సో ఆ చికెన్ అయితే వేసేసుకొని
ఒక్కసారి అలా కలిపెట్టేసుకొని అల్లం పేస్టు, ఎర్రగడ్డలు, టమోటాలు అంతా చికెన్కి పట్టేటట్టు ఇంకా మనం అయితే మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకున్న తర్వాత 1 నిమిషం ఉడికించుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసేసుకోండి. ఎందుకంటే మనకి చికెన్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది పసుపు వేసుకొని బాగా కలుపుకుంటే. సో చికెన్ బాగా కలిపెట్టేసుకోండి. 1-2-3 సార్లు ఎక్కువ కలిపెట్టబాకండి, మొక్కలన్నీ చెదిరిపోతాయి మళ్ళీ. సో ఇలా కలిపెట్టుకుంటే ఏంటంటే మొత్తానికి పీసులన్నిటికీ ఎర్రగడ్డలు అన్నీ వేసాం కదా, అల్లం పేస్టు, ఆ ఫ్లేవర్ అంతా బాగా పట్టుద్ది. సో చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఫస్ట్ అయితే వాటర్ అసలు పోయొద్దు, ఎందుకంటే చికెన్ అనేది ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే మనకి లోపల వరకు కుక్ అవుతుంది. లేదంటే గట్టిగా ఉంటాయి పీసులు, అసలు నవ్వలేము మనము. ఇది బాయిలర్ కోడ్ కాబట్టి పెద్ద టెన్షన్ ఏమి ఉండదు, అండ్ అలాగే పెద్ద ఎక్కువ టైం పట్టదు అనమాట. తిప్పి కొడితే ఒక 15 నిమిషాల్లో ఉడికిపోద్ది. సో మనకి నీళ్ళన్నీ ఇనికిపోయాయి, చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడైతే మనం కారం, ధనియాల పొడి అండ్ అలాగే చికెన్ మసాలా అన్నీ వేసేసుకుందాము. సో వాటర్లో వేసుకుంటే ఏంటంటే ఇవన్నీ పైకి తేలిపోతాయి అనమాట, మొక్కలకి పట్టవు. సో అందుకని వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత మనం ఇవన్నీ వేసుకున్నాం అనుకో, ఒక 2-3 సార్లు కలిపెట్టుకుంటే ఆ మొక్కలన్నిటికీ బాగా పడుతుంది ఆ మసాలాలన్నీ. సో అండ్ అలాగే లాస్ట్లో కొంచెం పెప్పర్ పౌడర్ అయితే వేసేసుకోండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది. అండ్ అలాగే నీచు వాసన అంత అనిపించదు మనకి. మసాలాలన్నీ వేసేసిన తర్వాత ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోయిందా లేదా. సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. అండ్ ఇవంతా బాగా మిక్స్ చేసేసి ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోండి, అడుగు మాడిపోకుండా. కావాల్సింటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, ఏం పర్లేదు. మసాలాలన్నీ వేసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసేసుకోండి. అండ్ తర్వాత ఒక 2 గ్లాసులు అయితే వాటర్ పోసేసుకోండి, ఎందుకంటే మనం వడలు కదా చేసుకునేది. సో కొంచెం నీళ్ళుగానే ఉండాలి గ్రేవీ అనేది. ఒక 10 నిమిషాలు బాగా ఉడికించేసుకొని లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకొని మంచిగా గార్నిష్ చేసేసుకోండి. ఇంకా మన కర్రీ అయితే అయిపోయింది, మనమంతా గ్రూప్ సిట్టింగ్ వేసి తినేద్దాం ఇంకా. సో మన వాళ్ళు వీడియో ముందుకు వస్తారు కానీ నోట్లోంచి మాట రాదనమాట, మౌనవ్రతం చేస్తారు. వీడియో ఆన్ చేస్తే వీడియో బ్యాక్ ఎండ్లో అయితే రచ్చ చేస్తారు. సో జావా కోడ్లో బ్యాక్ ఎండ్లో ఎంత పర్ఫార్మెన్స్ ఉంటుందో కనిపించదు కదా మనకే, అలాగే అనమాట మా రూమ్ వాళ్ళు కూడా. వీడియో ఆన్ చేసామనుకో పర్ఫార్మెన్స్ ఏమి ఉండదు, గుమ్ముగా తింటారు. సో మీరే చూడండి పర్ఫార్మెన్స్ ఎట్టిస్తారు. వీడియో ఆన్ చేశాను అనుకో నేనేం మాట్లాడుకోవాలా, ఏం మాట్లాడరు వాళ్ళు. సో ఇంకా మనం అయితే తినేద్దాము. ఎట్టనే పోనీ వాళ్ళని మాట్లాడితే మనకి ఎందుకు, మాట్లాడిపోతే మనకి ఎందుకుగానే కొంచెం అయితే సపోర్ట్ చేస్తారు మనల్ని వీడియో తీసుకోవడానికి కానీ అంతా కొంచెం సపోర్ట్ చేస్తారు. సో అది చాలు కదా మనకి, ఆ వీడియోలో మాట్లాడితే ఎంత, మాట్లాడిపోతే ఎంతగానో వల్ల సపోర్ట్ చాలు. సో ఇంక మనమైతే ఒక 4 వడలు వేసేసుకొని చికెన్ వేసేసుకొని గ్రేవీ ఎక్కువ వేసుకోవాలన్నమాట, పులుసు. ఎందుకంటే ముంచుకొని తినాలి మనం వడల్లో, ఊరికే అట్ట అద్దుకున్నాం అనుకో టేస్ట్ అసలుకి తెలియదు మనకి. ముంచుకోవాలన్నమాట. ఎట్ట ముంచుకోవాలంటే బొల్లెచ్చాల, బుడదలో బొల్లాడతాం చూసిన చిన్నప్పుడు ఎట్ట బొల్లాడేమో అట్ట వడనైతే మనం చికెన్లో బొల్లాడిచ్చాలన్నమాట. సో పీసులు కూడా చాలా బాగా మెత్తగా ఉడికాయి. సో ఇంకా అలాగా వడ పులుసు బాగా అద్దేసుకొని ఒక చిన్న ముక్క పెట్టేసుకొని తింటుంటే టేస్ట్ ఎలా ఉందంటే పంటి కింద అలా ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అండ్ అలాగే పచ్చిమిర్చి వేసాం కదా, అదైతే లైట్గా ఘాటుగా ఉంది. నవలుతుంటే టేస్ట్ అయితే లిటరలీ చాలా బాగుంది. నిజంగా అంగట్లో కూడా ఎంత బాగున్నదేమో అంత బాగుంది టేస్ట్ అయితే. వీళ్ళని టేస్ట్ ఎలా ఉంది చెప్పండి అంటే చూడండి, తలకాయ కూడా ఎత్తట్లేదు. ఏం చేద్దాం మనం, ఏం చేయలేము, మార్చలేము కొంతమందిని, అంతే ఇంకా. సో ఇంకా అలాగా మనమైతే వడలన్నీ తినేసినాం. లిటరల్లీ చికెన్ కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి బ్యాచిలర్ రూమ్స్లో. నాకు తెలిసి కష్టమే, ఎందుకంటే ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట వడలు చేయడం అనేది, అందుకనే మనం చేయలేము. సో కాకపోతే మనం ట్రై చేసాము. నాకు వడలు అంటే చాలా ఇష్టం, ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా కానీ ఈరోజు కుదిరింది అనమాట. సో ఇంకా అలాగే ఒక 10 వడలు తినేసాను అనమాట. మీరైతే ఎన్ని వడలు తింటారో కామెంట్ చేయండి. అండ్ అలాగే చికెన్ వడ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. అండ్ అలాగే మన వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా చూసేసేయాలంటే మన ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో పక్కనే ఉన్న గంట సంబంధం కూడా గట్టిగా కొట్టేయండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరే ఫస్ట్ చూసేసేయచ్చు. అండ్ అలాగే ఫస్ట్ లైక్ కొట్టేసేయచ్చు. సో మీరు అందరూ ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటాను అనమాట. సో మరో వీడియోలో కలుసుకుందాం, బాయ్. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో ఏం చేద్దాం ఒకసారి కామెంట్ చేసేయండి, ఎందుకంటే మీరు కామెంట్ చేశారనుకో నేను కూడా ట్రై చేస్తాను, ఎలా వస్తుంది ఏంటి అనేది మన రివ్యూ చూద్దాం. ఓకేనా, బాయ్, జాగ్రత్తగా ఉండండి.